నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా బావుంటది. దాదాపు అందరికీ కనెక్ట్ అయితదనమాట. అండ్ పండగ రోజైతే ఇట్లాగా జరిగిపోయింది మాకైతే. మెయిన్‌గా స్పెషల్‌గా దీపావళి అంటే గుర్తుకొచ్చేది పని, వంటలు, దేవుడి పూజ. 3 ఎట్ ఎ టైమ్ గుర్తుకొస్తాయన్నమాట. క్లీనింగ్ ప్రోగ్రామ్, తర్వాత స్వామివారికి విశేషంగా వండే వంటలు అండ్ వ్రతం అనమాట. అండ్ కొంతమంది నోమంటారు, కొంతమంది వ్రతం అంటారు. ఎవరు ఎలా పిలిచినా, ఎవరికి ఏమున్నా దీపావళి, అమావాస్య రోజైతే చేసుకుంటూ ఉంటారనమాట. మాకైతే కేదార స్వామి వ్రతం అయితే ఉంది. అండ్ కొంతమంది నోమని కూడా అంటారనమాట. అయితే ఆ నోము కోసం అయితే ప్రత్యేకంగా ఇక్కడ 21 రకాల కూరగాయలతోటైతే స్వామివారికి పెడతారు. అండ్ ఇక్కడ 21 రకాల కూరగాయలు ఏరుకొని మరీ తీసుకొచ్చామనమాట. అండ్ మా అత్తమ్మ స్టైల్‌లో అయితే నేనిక్కడ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర వేసి దంచేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి. తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర, కాకరకాయ ఏసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అది కొంచెం చేదు ఉంటది కాబట్టి చేదు పోవడానికి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత, దాని తర్వాత ఒక వెజిటబుల్ తర్వాత ఇంకొక వెజిటబుల్ వేసి అన్నిటిని మగ్గించుకోవాలనమాట. అండ్ కాకరకాయ వేసిన తర్వాత ఒక్కొక్క వెజిటబుల్ వేసుకున్నాను. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు అండ్ బీట్రూటు, కందగడ్డ అండ్ చామగడ్డ, క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, గోకరకాయలు, బీట్రూటు, క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ, టమాటో, పచ్చిమిర్చి ఇట్లా అన్ని రకాలు కలిపి 21 ఉండాలనమాట. ఇంక్లూడింగ్ చింతకాయతో సహా. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా కొంతమంది లెక్కిస్తారు. మేమైతే దాన్ని లెక్కించకుండా ఇట్లా 21 రకాల వెజిటబుల్స్‌ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గడానికి సాల్ట్ ఏసుకోవాలనమాట. అండ్ ఇంట్లో ఉన్న చెట్టుకి ఒక 4 దొండకాయలుంటే వాటినైతే కట్ చేశాననమాట. అండ్ ఇవి చూడ్డానికి నాటు దొండకాయలు అంటారు కదా! టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఎక్కువ కండతో ఉందనమాట బెండకాయ. అండ్ ఇట్లా మూత పెట్టి సిమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. లాస్ట్‌లో దాదాపు ఒక 70% వెజిటబుల్స్ ఉడికిపోయిన తర్వాత చింతకాయలు యాడ్ చేసుకోవాలనమాట. మా అత్తమ్మ ఇట్లనే ట్రై చేస్తూ ఉంటది. దాదాపు ఒక 35 ఏండ్లు 40 ఏండ్ల నుంచి ఇలాగే చేస్తూ ఉంటదనమాట. అంటే ప్రతి సంవత్సరం దీపావళికి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించేసుకొని మూత పెట్టి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఇది స్పెషల్ స్వామివారి కోసం వండిన కర్రీ అనమాట. అండ్ తర్వాత స్వామివారి కోసం అయితే ఇక్కడ బూరెలు ప్రిపేర్ చేస్తారు. అవి కూడా 21 బూరెలు లెక్కతోటి స్వామి వ్రతం కాడ పెట్టి పూజించుకుంటాం అనమాట. అన్నీ కూడా 21 సంఖ్యతో డిపెండ్ అయ్యి ఉంటదనమాట ఈ పూజ. మనము వినాయక చవితికి స్వామి దగ్గర పత్రి ఉంటుంది కదా! 21 రకాల పత్రి. అట్లా పత్రి కూడా 21 విశేషంగా పెట్టాలంట. పూలు, పత్రితో కలిపి 21 రకాలు స్వామి దగ్గర పెట్టి పూజించుకోవాలి. అందులో భాగంగా తులసి, బిల్వదళము, మారేడు, ఇంకా కొన్ని రకాలే మనకన్ని పేర్లు తెలియకపోవచ్చు. కానీ అన్ని రకాలు కలిపి 21 పత్రిని కూడా అక్కడ పెట్టాలనమాట ఆకులని. అండ్ నిజంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా మంచి జరుగుతది. ఏదైనా నిష్టగా చేస్తే మనకి మంచి ఫలితాలే వస్తాయి. అండ్ తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా లాస్ట్‌లో ఒక నమస్కారం అయితే స్వామికి చేసుకోవాలి. స్వామి తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే మాత్రం క్షమించు స్వామి అని. ఏ పూజ అయినా అంతే కదా! మనకు చేసుకోవాలి అన్న మనసు ఉన్నప్పుడు ఆ పూజలో ఏమైనా తెలిసి తెలియక చేసిన పొరపాట్లు మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. లాస్ట్‌లో స్వామికి ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది గదా! అండ్ రథం పీట మొత్తం గూడా మా అబ్బాయి అయితే నీట్‌గా తుడిచేసి ఇలాగ అలంకరించాడనమాట. అండ్ ఇవి 16 గళ్ళుంటాయనమాట. ఈ 16 గళ్ళకి ఒక్కొక్క కాయగూరలు గానివ్వండి, పళ్ళు, పూలతోటి ఇట్లా వేలాడదీస్తూ అలంకరించుకోవాలనమాట. అండ్ ఆ విస్తరాకు కూడా 21 ఆకులతోటి సెట్ జేసిన విస్తరాకనమాట. అట్లా 2 ఆకులు కుట్టుకొని అందులో అన్నీ పెట్టుకుంటారనమాట. 21 రకాల బూరెలు అండ్ స నోము కాడి సామాననమాట. అంటే మనం చేసుకునే వ్రతం సంబంధించిన సామాన్లు మొత్తం గూడా అందులో సెట్ జేసుకుంటారు. ఫస్ట్ బియ్యం వేసి, తర్వాత ఒక్కొక్కటిగా అక్కడ పెట్టుకుంటారు. ఫస్ట్ జాకెట్ ముక్క, దానిపైన కుడకలు అండ్ దానిపైన పూజకు సంబంధించిన సామాన్లు ఒక్కొక్కటిగా సెట్ చేశారనమాట. దాని చుట్టూ బూరెలు, దానిపైన
ఇంతకుముందు నోచుకున్న నోము దండలు ఉంటాయి కదా, వాటన్నింటిని అక్కడ పెట్టి ఈ సంవత్సరం నోము దండ కూడా దానికి జత చేసి అక్కడ పెడతారనమాట. అండ్ ఎంత బాగా అనిపిస్తుందంటే 2 కళ్ళు సరిపోవు నోముకుంటప్పుడు మాత్రం. అండ్ చుట్టూ మనకి 4 దిక్కులా కూడా సద్ద కంకులు లేదంటే జొన్న గడలు ఇట్లా కడతారనమాట. ఈ నోముకు స్పెషాలిటీ. అండ్ ఇట్లా నోముకున్న తెల్లారి వాటన్నిటిని కూడా అక్కడ పెట్టిన వస్తువులనమాట ఇవి. ఇవన్నీ తీసి ఒక పెద్ద బేషన్‌లో సెట్ చేసుకొని, మంచిగా వాటిని మెడలో వేసుకొని, ఈ సంవత్సరం కొత్త నోము దండం పెడతాం కదా, దాన్ని కూడా దానికి జత చేసుకొని వేసుకుంటారనమాట మెడలో. అంతా స్వామివారికి మారు నైవేద్యం పెట్టిన తర్వాత ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని అందులో ఉన్న ఖర్జూరం కానివ్వండి, వక్కలు కానివ్వండి అన్నీ షేర్ చేసుకొని ఇట్లాగా అమ్మవారినైతే మెడలో వేసుకుంటారు. అండ్ కొంతమంది తిన్నాక వేసుకుంటారు. కొంతమంది తినక ముందే దేవుడి ప్రసాదం నోట్లో పెట్టుకొని, దండలు వేసుకొని, కాసేపు ఉండి, తర్వాత వాటిని పవిత్రంగా ఒక దగ్గర భద్రపరిచి, తర్వాత తినడం కానివ్వండి, ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకుంటారనమాట. కొంతమందేమో అవి వేసుకొని మొత్తం వీధి మొత్తం తిరిగేసి వస్తూ ఉంటారు. అన్నీ తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారనమాట. అది ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ దేవుడిని ఎంత పవిత్రంగా చూస్తే అంతే మంచిదనమాట. అండ్ గౌరమ్మని చేస్తాం కదా, ఆ గౌరమ్మ కొట్టించిన పసుపు అయితేనేమో కొంచెం ఉండగట్టి మేము నోట్లోకి తీసుకుంటాం, అంటే కడుపులోకి తీసుకుంటాము. లేదంటే కొంచెం ఆయిల్, పాలు అప్లై చేసి ఫేస్‌కి అప్లై చేసుకుంటాం అనమాట. అండ్ ఇట్లా నోముకున్న తర్వాత మా ఇంటికి వచ్చే దారిలో ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం అని ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందంటే 2 కళ్ళు సరిపోవు. మేము ప్రతి సంవత్సరం మా ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ స్వామికి ఒక దీపం వెలిగించి, వీలుంటే ఇలా అభిషేకం చేసి వెళ్తాం అనమాట. ఆ రోజు అభిషేకం చేయడానికి ఏ వస్తువు దొరకకపోయేసరికి చేతిలోనే పట్టుకొచ్చి దీపావళి తెల్లారి మనకి కార్తీక శుద్ధ పాడ్యమి స్టార్ట్ కదా. ఎప్పుడైనా కూడా కార్తీక మాసం ఫస్ట్ డే ఉదయం దీపం మాత్రం నేను ఊర్లో పెడతాననమాట. ఈవినింగ్ వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ నేను ఈవినింగ్ దీపం వెలిగించుకుంటాననమాట. అండ్ నేను తెల్లారే వచ్చాను కాబట్టి ఉదయం దీపం ఊళ్ళో వెలిగించాను, ఈవినింగ్ దీపం ఇంటికాడ వెలిగించాననమాట. కార్తీక మాసం మొత్తం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. ఉదయం, సాయంత్రం దీపారాధన. అండ్ ఫస్ట్ డే మాత్రం మా ఊళ్ళో జరుగుతుందన్నమాట. ఈవినింగ్ నుంచి కార్తీక మాసం మొత్తం కూడా మా ఇంటికాడ దీపారాధన ఉదయం, సాయంత్రం జరుగుతుందన్నమాట. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఇలాగే చేస్తూ ఉంటాననమాట. మా పాత ఓనర్ నల్గొండలో ఉన్నప్పుడు పద్మక్క అని ఉండేదనమాట. ఆవిడని చూసి అరే కార్తీక మాసం అంటే ఇలా చేసుకోవాలా అని, అప్పుడు మనకి ఏ యూట్యూబ్లు ఏవి లేవు కాబట్టి ఆవిడ చేస్తూ ఉంటే నాకు కూడా అలాగ పూజ చేసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి ఒక తులసి కొమ్మని నాటి అప్పటి నుంచి తులసి అమ్మకి దీపారాధన చేయడం స్టార్ట్ చేశాననమాట. దాదాపు 11 సంవత్సరాల నుంచి నేను తులసి అమ్మని పూజిస్తూ ఉన్నాను. కొంతమంది వద్దు అంటూ ఉంటారు, కొంతమంది చేయొద్దు అంటారు. ఏమనుకున్నా డైలీ చేయకపోయినా ఇట్లా విశేషమైన రోజుల్లో మాత్రం నేను దీపారాధన చేస్తూ ఉంటాను. కొంతమంది అనుకోవచ్చు భక్తి పర్రాలు, వీళ్ళకున్నంత భక్తి ఇంకొకరికి ఉంటుందా ఉండదా అనుకోవచ్చు. ఎవ్వరేమనుకున్నప్పటికి కూడా నా మనసుకు నచ్చిందైతే నేను చేసుకుంటాను. ఆనవాయితీ ఉంటే చెయ్యాలి అంటారు. ఆనవాయితీ లేకపోయినా కొన్ని మనం చేస్తూ ఉంటాము మన నిత్య జీవితంలో. బర్త్‌డేలు ఒకప్పుడు చేసుకోలేకని ఇప్పుడు చేసుకుంటున్నాం కదా. పెళ్లి రోజులు ఒకప్పుడు చేసుకోలేకని ఇప్పుడు చేసుకుంటున్నాం కదా. పూజలకు మాత్రం ఆనవాయితీ ఉంటూ ఉంటది అంటూ ఉంటారనమాట. నాకు ఇదొక్కటే అర్థం కాదు. అది నోములు, వ్రతాలు, పెద్ద పెద్ద పూజలు అయితేనేమో ఉంటదేమో అని నా ఉద్దేశము. ఇట్లాంటివి అంటే నేను గోవింద సేవ ఛానల్ సత్యభామ గారి వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మన మనసుకి ఇలా చేసుకుంటే బాగుండు అని అనిపించినప్పుడు మానసికంగా మనం అక్కడ జరిపించేసినట్టే. అది కార్యాచరణలా చేసుకుంటే ఇంకా ఆహ్లాదంగా ఉంటది. ఇంటికి కూడా అందంగా అంతే శుభాన్నిస్తది అని విన్న ఒక మాటతోటి నేను ఇలాగ మీకు కనిపిస్తున్న కృష్ణుడిని ఉదయం నుంచి 10 సార్లు అనుకున్నాను నా మనసులో. ఇట్లా చేయాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలని. అట్లా నా ఊహల 10 సార్లకు పైగా స్వామివారిని ఇలా ఇమాజినేషన్ చేసుకున్నాను నా మైండ్‌ల. తర్వాత ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మొత్తం ఇట్లా సెట్ చేసుకొని స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్వామివారికి అయితే మార్నింగ్ కొలత తీసుకొని మరి ఇట్లాగా పంచ అయితే కుట్టిననమాట, కండువా పంచ. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ అయ్యవారు, అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశికి అయితే నాకు తోచినట్టుగా గోవింద సేవ సత్యభామ గారు చెప్పినట్టుగా ఇలా అయితే చిన్న పూజ లఘువుగా చేసుకున్నాను అనమాట. అండ్ ఇందులో ఏం తప్పున్నా స్వామివారు నన్ను
చల్లని చూపుతో క్షమించి కాపాడాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణ అర్పితమస్తు.